టు సాయి మురుగన్ ఛానల్. మినపప్పు తోటి ఇలా కూడా చేయొచ్చు అనేది ఆశ్చర్యం అయిపోతారు. మినపప్పు జావా అండి, టేస్టీగా ఈజీగా ఎలా చేయాలని చూపిస్తా రండి. ఇది ఒక చిన్న కప్పులో 1 కప్పు మినపప్పు తీసుకున్నా. ఈ మినపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఒక 2 సార్లు కడిగి నానబెట్టి మిక్సీకి వేసి మెత్తగా పట్టేసుకోండి. అసలు వాటర్ ఎక్కువ పోస్తే కూడా ఏం కాదు. ఇట్లా మనం మిక్సీకి పట్టిన మినపప్పు పిండిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఇంకా కొంచెం కూడా వాటర్ పోసి ఒకటే కలుపుతూ ఉంటే ఇది కొంచెం ఉడికిపోతుంది. స్టవ్ మొత్తం స్లోగానే ఉండని, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. దీంట్లో కొంచెంగా మనము సాల్ట్ వేసుకుంటాము ఇప్పుడు, ఎందుకంటే ఈ మినపప్పు జావా కొంచెం స్వీట్ కాబట్టి సాల్ట్ వేసుకుంటే ఈక్వల్గా వస్తుంది స్వీట్ని. మినపప్పు అంతా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్పుకు హాఫ్ కప్పు బెల్లము, ఒక చిట్టిగా ఇలాచి పౌడరు, సొంటి పౌడరు 2 వేసుకోవాలి. చలికాలానికి మార్నింగ్ లేవంగా చలి పెడుతుంది, చేయికాలన్నీ నొప్పి అవుతుంది కదా, మోకాలు నొప్పి, దానికైతే ఇలాంటివి మినపప్పు చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్ కూడా మంచిదండి మినపప్పు. ఇప్పుడు ఇటు సైడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి కొంచెం పచ్చి కొబ్బరి ఒక పించు వేసుకొని అది కూడా కొంచెం వేడిగా కలిపేసుకొని దాంట్లో వేసేసుకుంటాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మనం ఖాళీగా ఉండేటప్పుడు కొంచెంగా 1 గ్లాస్ మినపప్పుని వేయించుకుని కూడా పొడి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఇలా జావా చేసుకోవచ్చు. వాటర్లో కలుపుకొని ఒక 5-10 నిమిషం మాత్రం ఆ పిండిని నానబెట్టేసి తర్వాత మనం ఇట్లా జావా చేసుకోవచ్చు. మార్నింగ్ కడుపులో తాగితే హెల్త్ కూడా మంచిదండి. సొంటి, ఇలాచి, బెల్లము, మినపప్పు బ్యాక్ పెయిన్కు, మోకాలు నొప్పికి ఇది ది బెస్ట్ మెడిసిన్. చలికాలానికి కూడా మనకు ఇది మెడిసిన్ లాగా యూస్ అవుతుంది. ఇప్పుడు టేస్టీ అయిన మనకు మినపప్పు జావా రెడీ అయింది. మనము వేయించుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా దీంట్లో వేసుకుంటే సూపర్ అయిన టేస్టీ అయిన మినపప్పు జావా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.